స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ అధికార పార్టీ తనను వేధించిందన్నారు శ్రీకాకుళం ఇండిపెండెంట్గా పోటీ చేసిన మామిడి శ్రీకాంత్. వ్యాపారాలపై దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారంటున్న మామిడి శ్రీకాంత్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా హోరాహోరుగా సాగుతాయనుకున్న తరుణంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసిన మామిడి శ్రీకాంత్ గారు తను ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే ఉపసంహరించుకోవడానికి ప్రధాన కారణం కూడా అధికార పార్టీ వేధింపులే కారణమని చెప్తున్నారు. ఇంతకీ అధికార పార్టీ తరఫున తమకు వచ్చిన వేధింపులు ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొదట్లో చూసుకుంటే వైసీపీ అనేది దూరంగా ఉంది, మీరు వైసీపీలో ఒక సీనియర్ నాయకులుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఇండిపెండెంట్గా వేయడానికి అవకాశం ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు ఆ స్టెప్ ఎందుకు తీసుకున్నారు? ముందు నేను ఒక వెనకబడి తరగతుల కులానికి చెందిన వ్యక్తిని, మరి ముఖ్యంగా నా పట్ల అనేక మంది స్థానిక ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు అందరూ నా వద్ద వచ్చి మీరు వేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఈ జిల్లాని మనందరం కలిసి అభివృద్ధి చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాళ్ళ యొక్క నిధులు కానీ వాళ్ళ యొక్క పవర్స్ను కానీ పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా మనందరికీ తెలిసిందే, ఈ గ్రామాల్లో ఈ ఎంపీటీసీలకి వాళ్ళందరూ కూడా ఈ జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళకి ఎన్నో వాళ్ళ పవర్స్ లేకుండా చేయడం జరిగింది. మరి ఇవన్నీ చూసి నేను కలత చెంది ఎలాగైనా ఈ యొక్క శాసనమండలిని గెలిచి ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం చేయడం కోసం నేను పోటీ చేయడం జరిగింది. మీకు అధికార పార్టీ నుంచి వచ్చిన బెదిరింపులు ఏం జరిగింది, అసలు ఎందుకు విత్డ్రా చేసుకోవాలనుకున్నారు మీరు? దీనికి సంబంధించి గత 2 రోజులుగా నా బంధువులు కానీ నా శ్రేయోభిలాషులు కానీ నా మిత్రులు కానీ అందరికీ ఏదో ఒక వ్యవహారం ఉంటుంది. ఎవరు బతికేది కోసం దానికోసమే కదండి. వాళ్ళందరినీ టార్గెట్ పెట్టుకొని వాళ్ళని హింసించి వాళ్ళపై దాడులు చేయడం అనేది నిజంగా అది చాలా దురదృష్టకరము. ఇప్పుడు కూడా అలా లేదు. ఇక్కడ ఈ జిల్లాలో కానీ ఈ పరిసర ప్రాంతాల్లో కానీ ఎప్పుడు అలా జరగలేదండి. మేము తెలియజేస్తాం. అంటే కొంతమంది ఆరోపణ ఏంటంటే మామిడి శ్రీకాంత్ గారు అధికార పార్టీకి లోబడ్డారు అనేది ఒకటి ఆరోపణ. అయితే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు మీతో చర్చలు జరిగాయి, దాని అనంతరం మీరు ఉపసంహరించుకున్నారు అనేది ఒక ఆరోపణ. దీన్ని ఏమంటారు? నేను లోబడిన వ్యక్తి అయితే ఈ 2 రోజులుగా ఈ దాడులు కానీ భౌతిక దాడులు కానీ జరగవు. నేనే వాళ్ళతో కమిట్మెంట్ అయి ఉంటే ఆ రోజే సమస్య పరిష్కారం అయిపోయేది. కానీ నా ఉద్దేశం, నా ఆశయం అది కాదు. నా ఆశయం ఏంటంటే ఈ జిల్లా ప్రజల కోసము, జిల్లా అభివృద్ధి కోసం నా ఆశయం తప్ప నేను వాళ్ళతో మంతనాలు చేసి వాళ్ళతో కలిసి ఉండడం అనేది అది జరగని పని, అది కరెక్ట్ కూడా కాదు. అది అంటే ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో మీద లిక్కర్ వ్యాపారం అనేది సమ్ పార్ట్నర్షిప్ ఉంది. అయితే దీంతో ఆ షాపుల మీద వరుసగా దాడులు జరిగాయి అన్నారు కదా, ఎంతవరకు నష్టం వచ్చింది, అది వాస్తవం ఎంతవరకు అంటారు? నా పరంగా నష్టం వస్తే నేను దేనికైనా ఎదుర్కొంటాను, దానికి నేను దేనికైనా సిద్ధం. కానీ నాకు సంబంధం లేని, అంటే నా అభిమానించే వాళ్ళని, వాళ్ళు ఈ రాజకీయ సంబంధం లేని వ్యక్తులపై దాడులు చేయడం అనేది అది కరెక్ట్ కూడా కాదు. తనకు ఎవరైతే సహచరులు, అదేవిధంగా మిత్రులు, కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడంలో అధికార పార్టీ ఒక ప్రయత్నం చేసింది. దాంతోనే నేను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని చెప్పి మామిడి శ్రీకాంత్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఎంఏ రాజు, హెచ్ఎం టీవీ, శ్రీకాకుళం.